మా వర్కింగ్ ప్రెసిడెంట్కే నోటీసులు ఇస్తారా? సర్కార్ కక్ష సాధింపును ఖండిస్తున్నా, మీ వైఫల్యాలను ఎండగడతాము. ఎవరు? కవిత. ఎన్నో పేజీలయ్యా? 14 పేజీల. మరి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే నీ మెడల కండువ ఎక్కడ పోయింది? మరి బీఆర్ఎస్ కండువ ఎందుకు వేసుకోలే? ఎందుకు ఈ ముచ్చట్లు? మీరు దోసుకున్న 1,00,000 కోట్ల పంచి అన్నప్పుడేమో ఒక లొల్లి ఉంటుంది, మళ్ళీ మాట ఉండి మళ్ళీ చూసుకుందాం అనగానే మళ్ళీ ఒక మాట. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ సర్కారు మళ్ళీ నోటీసులు ఇచ్చింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతూ మీరు ఎన్ని కుట్రలు పన్నినా మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ప్రతి సందర్భంలోనూ ప్రజాగాయకుడు గద్దర్ పేరును జపం చేసే కాంగ్రెస్ సర్కారు ఆయన్ను అవమానించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో లేకపోవడం బాధాకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనైనా గద్దర్ చిత్రపటాన్ని పెట్టి ఆయనను గౌరవించాలని కోరుతున్నాను. మీ మొఖాలకు మీరు గద్దర్ పేరు తలవడానికి కొంచెమన్న బుద్ధి ఏమన్నా ఉండాలా మీకు? 3 గంటలు ప్రగతి భవన్ బయట నిలబెట్టిరు. ఆడ కూర్చున్నాడు చేతులు కట్టుకొని. ఆయన ముందల మీ బతుకెంత? ఆయన చిటికెన వేలు మీద ఉన్న వెంటికతో సమానం మీ బతుకులు మొత్తం. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నాడు, మలి దశ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన పాడిన పాటలకు యువత చైతన్యవంతులై కొట్లాటకు ముందుకొచ్చిరు. ఒక పాట ఎంత పని చేస్తుందో అంత, అంటే ఉద్యమాన్ని ఏ విధంగా లేపాలి. ఉద్యమ గాయకుడే కదా ఆయన ఫస్ట్ నుంచి కూడా. ఆ రకమైన పాటలు పాడి ప్రజలను చైతన్యపరిచి ఉద్యమం వైపు నడిపించిండు. ఏం కేసీఆర్ రాగానే కేసీఆర్ ముఖం చూసి ఏమన్నా వెనకంగా తిరిగిరా? తెలంగాణ కోసం ఇట్లాంటి గాయకులు ఎంతోమంది. అట్లాంటిది ఇంకా మీరు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. గద్దర్నంటే అవమానించిందట కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ చెత్త రాజకీయాలు వీళ్ళై. గద్దర్కు సరైన గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? బయట రోడ్డు మీద ఎండకు 3 గంటలు నిలబెట్టింది. ఆయనను ఆ వయసుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చినందుకు ఆయనని మీరు బయట నిలబెట్టి 3 గంటలు కూర్చోబెట్టిరు ఎండల. మళ్ళీ సిగ్గు బుద్ధి ఏమి లేకుండా మళ్ళీ గద్దర్ గురించి మాట్లాడు. ఆ పేరు తలవడానికి కూడా మీకు అర్హత లేదు. ఆ పేరు తలిస్తే కూడా మిమ్మల్ని కాల్చిపారేయాలి. అట్లా ఉండాలి. బుద్ధి లేని మాటలు ఇవన్నీ. ఇంకా